నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇందులో చాలా టేస్టీగా ఉండే మంచి బ్రేక్ఫాస్టు, ఇంకా దాంతోపాటు నేను లంచ్లోకి ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేశాను, వీటితో పాటు రోటి పచ్చడి చేసి అది ఎంత టేస్టీగా ఉందో, దాంతోపాటు హెయిర్ కేర్ టిప్స్ కూడా ఈ వీడియోలో చూద్దురుగానండి. పొద్దున్నే తలకు నూనె పెట్టుకునే కార్యక్రమం స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అదే పని అనమాట. నైట్ టైమే ఎక్కువగా తలకు నూనె పెట్టుకుంటాను. కాకపోతే ఈరోజు చేసే ఈ ఆయిల్ ఏంటంటే నైట్ టైం పెట్టుకుంటే కొంచెం ఉల్లిపాయలు వాసన వస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చిన్న ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలు మార్కెట్లో మీరు చూస్తూనే ఉంటారు కదా. ఈ ఉల్లిపాయలు జుట్టు పోషణకి ఎంత బాగా పనిచేస్తాయి అంటే మీరు మార్కెట్లో చూస్తే తెలుస్తూ ఉంటుంది. చిన్న ఉల్లిపాయలతో చేసిన షాంపూస్, ఆయిల్స్ బాగా ఉన్నాయి కదా. అయితే దీనికోసం చక్కగా కొబ్బరి నూనె, ఆముదం రెండు నేను నా తలకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకుని ఒక గిన్నెలో పోసుకుని, ఈ చిన్న ఉల్లిపాయలని ఒక 2-3 తీసుకుని వాటికి చక్కగా తోలు తీసేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ చిన్న రోల్లో దంచుకుంటున్నానండి. అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆయిల్ తయారు చేసుకుంటే మనం మిక్సీలో చేసుకోవచ్చు, కానీ ఈ 2 ఉల్లిపాయలు మిక్సీలో సరిగా నలగవండి. అందుకే ఏంటంటే చక్కగా ఇలా దంచేసుకుంటున్నాను. మీకు నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా మనకి వీడియో చేశానండి. అది జుట్టుకి ఎంత మంచిదో ఏంటో ఇవన్నీ చెప్తా. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. నిజంగానండి జుట్టుకు సంబంధించి రాలే గుణం కానీ ఏమున్నా కూడా ఈ ఆయిల్తో అవన్నీ పోతాయండి. డాండ్రఫ్ పోతుంది, డ్రైనెస్ పోతుంది, ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి అన్నమాట. ఈ చిన్న ఉల్లిపాయల్లో అన్ని పోషకాలు ఉంటాయండి. మెయిన్గా జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి అనమాట. మనము ఏ ఆయిల్ తలకి అప్లై చేసుకుంటామో, కొబ్బరి నూనె ఇలా ఉంటుంది కదా, అది తగినంత క్వాంటిటీలో తీసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా దంచుకున్న ఆయిల్ అంటే ఆనియన్ పేస్ట్ని దానిలో వేసేసుకుని కొద్దిగా ఆ ఆయిల్ని మరగనివ్వాలి. అలా మరిగితే ఏంటంటే ఈ ఉల్లిపాయలో ఉన్న ఆ పోషకాలన్నీ కూడా చక్కగా ఆయిల్లోకి దిగుతాయి అనమాట. చూస్తున్నారు కదా మీరు. దగ్గర ఒక 5-6 నిమిషాలు మరగనివ్వాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే మళ్ళీ మాడిపోయినట్టు అవుతుంది. భలే మంచి సువాసన వస్తుందండి. నెయ్యి కాస్తుంటే ఎలాంటి వాసన వస్తుంది, అలాంటి వాసన వస్తుంది అనమాట. చక్కగా మనకి ఇలా నొరగ రావడం ఆగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్న టైంలో మన జుట్టుకి చక్కగా పట్టించేసుకోవడమే. కుదుళ్ళు నుంచి చివర్ల వరకు బాగా పట్టించుకుని కొంచెం సేపు మైల్డ్గా అలా మర్దనలాగా చేస్తే చక్కగా ఈ ఉల్లిపాయల ఆయిల్లోని పోషకాలన్నీ జుట్టు కుదుళ్ళు పీల్చుకుని జుట్టు చక్కగా స్ట్రాంగ్ అవుతుంది, రాలటం తగ్గుతుంది, ఇంకా ముఖ్యంగా డాండ్రఫ్ తగ్గుతుంది. ఇప్పుడు చలికాలంలో డ్రైనెస్గా అలా ఉంటుంది కదా, అలా జుట్టుకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ పోతాయండి. చక్కగా గ్రాడ్యువల్గా చేసుకోవచ్చు అనమాట. మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వడగట్టేసి ఏదైనా ఒక బాటిల్లో పోసుకోవాలి. తక్కువ క్వాంటిటీనే కాబట్టి ఈ రోజుకి సరిపడానే నేను చేసుకున్నాను కదా, చక్కగా ఇలా ఆయిల్ పట్టించేసుకున్నానండి. మన కోసం మనం కొంచెం మైండ్ పెట్టాలండి కంపల్సరిగా. ఏమంటారు మీరు? అలా చక్కగా తలకు నూనె రాసేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చేసి ఇంకా టిఫిన్ చేయడానికైతే వచ్చేసానండి. ఈరోజు కట్టి పొంగల్ చేస్తున్నానండి. ఇది చలికాలంలో తింటే చాలా మంచిదండి. మిరియాలు, జీలకర్ర వీటన్నిటిని చక్కగా దంచుకోవాలన్నమాట. కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుంది, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనకి చలికాలంలో ఇది వేడివేడిగా తింటే ఎంత ఆరోగ్యానికి మంచిది, చాలా భలే కమ్మగా ఉంటుందండి. ఇంకా కొద్దిగా నెయ్యితోనే చేసుకోవాలి. ఇది నెయ్యిని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఇలా దంచిన జీలకర్ర, మిరియాలు వేసేసుకుని కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఒక్కసారి వేస్తే ఇవి ఎప్పుడు మాడిపోతాయి అన్నమాట. అందుకని సిమ్లో పెట్టుకుని, పైగా మనం నెయ్యితో చేస్తున్నాం కదా, హైలో పెట్టుకుంటే నెయ్యి మాడిపోయినట్టుగా అయిపోతుంది. ఇవి చక్కగా అలా వేగగానే కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పు, బియ్యము, కొద్దిగానే కందిపప్పు వేసుకున్నానండి. జనరల్గా పెసరపప్పు వేసుకుంటాము, పెసరపప్పు లేదు నాకు, అందుకని కొద్దిగా కొంచెం కందిపప్పు వేసుకుని ఇంకా ఆ కడిగి పెట్టుకున్న ఆ కందిపప్పు, బియ్యం కూడా ఇందులో వేసేసుకుని కొద్దిగా సరిపడా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని
మరీ హై ఫ్లేము కాదు, సిమ్లోనూ కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం వాటర్ అనేది ఎక్కువే పడుతుంది, అందుకు పొంగు వచ్చేస్తుంది మనం కుక్కర్లో పెట్టుకుంటే. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత తీసుకుంటే ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ కట్టి పొంగలి మనం మన ఇష్టం, మనకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు, కాదు చక్కగా మెత్తగా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ తినాలనుకుంటే మన ఇష్టం అనమాట. దాన్ని బట్టే వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఈరోజు నేను చక్కగా మెత్తగా ఉడికిపోయి చూడటానికి మాత్రం పొడి పొడిలాడుతూ ఉండేలాగా చేశానండి. ఇది వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. పర్టికులర్గా ఇలా చలికాలంలో, ఈ చలి పెరిగిన టైంలో టిఫిన్ అయినా భోజనం అయినా కూడా వేడి వేడిగా తింటే అది ఒంటికి చక్కగా పడుతుంది. పైగా వేడి వేడిగా ఒక ముద్ద ఎక్కువ కూడా తింటాం. అవునా కదా, మీకు అనిపిస్తా? నిజమండి. ఇది ఇలాంటి ఆరోగ్యానికి ఉపయోగపడేది, పైగా రుచిగా ఉండే టిఫిన్లు ఇలాంటి టైంలో ఎక్కువగా తీసుకుంటే మంచిదండి. ఇంకా చేసేసి వేడిగా ఉన్నప్పుడే తినాలి అని ఒక్కొక్కరికి చెప్తా అందరికీ ప్లేట్స్లో పెట్టి ఇచ్చేసాను. టిఫిన్ సెక్షన్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిందండి. ఇంకేంటంటే ఈరోజు లంచ్ ఏంటంటే ముద్దపప్పు, సొరకాయ పులుసు, ఇంకా టమాటా కొత్తిమీర కలిపి రోటి పచ్చడి చేయాలనుకున్నానండి. అయితే ఏంటంటే పచ్చిమిరపకాయలు మొన్న ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చేసారండి. అందులో కొన్ని పండిపోయినాయి అనమాట. పండిపోయినా కూడా రోటి పచ్చడిలోకి బాగుంటాయి. అందుకని వాటిని ఇలా తీసి, ఇలా పచ్చిమిర్చి ఎప్పుడు కూడా మనం తొడిమలు తీసిన తర్వాత ఆ చివరున్న ప్లేస్ని కూడా కట్ చేసేయాలండి. పురుగు మందులు అక్కడే ఎక్కువ ఉంటాయంట, నేను ఈ మధ్య ఎక్కడో చూశాను. ఇంకా అందుకని అలా చక్కగా కట్ చేసుకుని టమాటాలు, ఆ పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొంచెం నూనె వేసుకుని సిమ్లో ఆ టమాటాలను చక్కగా మగ్గబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే అవి చల్లారిన తర్వాత పచ్చడి చేద్దామని. ఇలా ఈ మధ్య కూరగాయలు తెచ్చినప్పుడు ఇలా చిన్న సొరకాయ తెచ్చారండి. నాకు ఇలా చిన్న సొరకాయని చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే దాంతో పాలు పోసి కూర వండినా బాగుంటుంది, ఇంకా చక్కగా పులుసు పెట్టుకున్నా కూడా బాగుంటుంది కదా. నేనేంటంటే ముద్దపప్పు చేస్తున్నాను, దానికి కాంబినేషన్గా సొరకాయ పులుసు అనమాట. ఇక్కడ తాలింపు దినుసులు అన్నీ వేసుకుని, మీకు ఎప్పుడు చెప్తున్నాను కదా, మా ఇంట్లో ఊరమిరపకాయలు ఉన్నాయి అంటే అవి అయిపోయే వరకు పప్పులు, పప్పుచారులు, పులుసులు, తాలింపుల్లో ఎండుమిర్చికి బదులు ఆ ఊరమిరపకాయలు వేసేస్తానండి. అలా భలే టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా నిలువుగా చీరుకుని ఆ తాలింపు వేగగానే వేసేసుకుని కంపల్సరీగా పసుపు అనేది వేసుకుంటే వెంటనే ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగిపోతాయి. బాగా డ్రై అవ్వక్కర్లేదండి, చక్కగా మీడియంగా మగ్గిపోతే ఈ కట్ చేసుకుని పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఒక పండు టమాటా, ఇంకా కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని కూడా ఒక్కసారి కలయి పెట్టేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసి ఇంకా నేను వేరే పని చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనం సొరకాయ పులుసు, లేదంటే వంకాయ పులుసు, బెండకాయ పులుసు ఇవి వండుకునేటప్పుడు సిమ్లో ఆ తాలింపులో ఇవి చక్కగా నూనెలో ఎక్కువసేపు మగ్గితే ఆ పులుసు భలే బాగుంటుందండి. నిజంగా నాకెప్పుడు కూడా ముక్కలన్నీ కలిపి ముందు మనం కుక్కర్లో ఉడకబెట్టేస్తామే, అలా కొన్నా కూడా ఇలా ఇష్టం. అలా సిమ్లో పెట్టి చక్కగా అవి మగ్గుతూ ఉన్నాయి. ఈలోపు కందిపప్పు ఉడకబెట్టుకున్నాను కదా ముద్దపప్పు కోసం, దాన్ని చక్కగా మ్యాష్ చేసుకున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకుని. ఇదిగో చూసారా, చక్కగా సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదా. మనకి టమాటా పండుది ఎందుకు వేస్తామంటే గ్రేవీ కోసం, అంటే పులుసు చిక్కబట్టడం కోసం. ఇంకా ఇప్పుడు ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని తగినంత నీళ్లు పోసేసుకుంటాను. ఎప్పుడు మీకు చెప్తాను కదా, పులుసు ఇలాంటివి వండేటప్పుడు ముందు చింతపండు పులుసు పోయటానికన్నా ముందల కొద్దిగా ఆ ముక్కల్లో మనం సరిపడిన వాటర్ పోసి మగ్గించుకుంటే భలే బాగుంటుందండి. తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట, అప్పుడు పులుసు చిక్కదనం వస్తుంది. ఇంకో మీరు చూసి ఏంటి పలచగా ఉంది వాణి గారు అంటున్నారు కదా, కాసేపటికి చిక్కబడుతుందండి, దగ్గరకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం బెల్లం అండి. బెల్లం అంటే పులుసులో ఒకే తీపిగా ఉండేలాగా అలా వేయనండి నేను. అలా వేస్తే ఏంటంటే పులుసు టేస్ట్ పోతుంది. కొద్దిగా వేస్తే ఏంటంటే అసలు బెల్లం వేసామని కూడా మనకు తెలియదు, మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ ఉప్పు, కారం, పులుపు అన్నీ అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో ఏంటంటే పులుసు చిక్కబట్టడం కోసం జనరల్గా ఎవరైనా ఎక్కువ ఏం చేస్తారంటే బియ్యం పిండిలో కొంచెం వాటర్ పోసి కలుపుతారు. నేనేం చేస్తానంటే ఈరోజు ముద్దపప్పు వండాను కదా, ఆ ముద్దపప్పుని చక్కగా ఒక గరిటె తీసుకుని దాన్ని చక్కగా కొంచెం వాటర్ పోసి చక్కగా పలచగా అయ్యేలాగా చేసి ఆ పులుసులో పోసానండి. పోసి ఒక 5 నిమిషాలు చక్కగా మరగనిస్తే చాలు, చిక్కబడిపోద్ది. ఇంకా పులుసు అలా చక్కగా మగ్గుతూ ఉంది. ఈలోపు
కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనం వంట చేసుకునేటప్పుడు వంట అవుతానే ఉంటుంది, ఇంకా మిగిలిన పనులు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకుని మనం కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే పనిలో పనిగా అయిపోతుంది. అంతేగాని వంట అంతా అయిన తర్వాత ఈ పని చేద్దాం, ఈ పని అంతా అయిన తర్వాత గిన్నెలు కడుక్కుందాం ఇలా అనుకుంటే అవ్వదు కదా. అవి సిమ్లో మగ్గుతూ ఉంటే చక్కగా మనం సైడ్ పనులు చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తానండి, మనకి కనుక ఇలా టైం ఉంటే, అంటే హరీబరీగా బయటికి వెళ్ళిపోవాలి ఉద్యోగస్తులం అలా కాకుండా ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళం చక్కగా ఏ కూరైనా సిమ్లో వండుకుంటేనండి భలే రుచిగా ఉంటుంది. పైగా ఉద్యోగస్తులైనా కూడా దాన్ని సిమ్లో పెట్టి దాని దగ్గరే కూర్చోకుండా మూత పెట్టేసి సైడ్గా ఇప్పుడు నేను చూపిస్తున్న ఇలాంటి పనులు చేసుకుంటే అటు కూరలో సవ్యంగా ఉడుకుతాయి, అందులోని పోషకాలు ఏమీ పోకుండా ఉంటాయి. హైలో పెడితే పోషకాలు పోతాయండి. ఇదిగోండి చక్కగా పులుసు చిక్కబడింది చూసారా. ఇంకా పొద్దున్నే ఒక ట్రిప్పు గిన్నెలు కడుగుతాను, ఇంకా తర్వాత వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ట్రిప్పు గిన్నెలన్నీ కడిగేసి ఇంకా లాస్ట్లో ఏంటంటే ఈరోజు పచ్చడి చేస్తున్నానండి. జనరల్గా రోటి పచ్చడి అనేది మిక్సీలోనే చేస్తాను. ఈ మధ్య ఒక 6 నెలల క్రితం ఈ రోలు తెచ్చారండి. ఇది చిన్న రోలే, కొంచెం క్వాంటిటీ అయితే చక్కగా రోటి పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే మిగిలినవన్నీ ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఏదో ఒకటి చిన్న పౌడర్ లాంటిది ఇందాక చేశాను కదా నేను, జీలకర్ర మిరియాలు అలా అనమాట, అలాంటివి దంచుకుంటాను. ఈరోజు ఏంటంటే తక్కువ క్వాంటిటీలోనే టమాటా పచ్చడి చేస్తున్నాం కదా, పైగా ఎందుకో రోట్లో నూరుకుంటే బాగుంటుంది అనిపించిందండి. నిజంగానండి సౌకర్యాలు వచ్చిన కొద్దీ సౌకర్యము మనకు లేజినెస్ పెరుగుతుంది తప్పితే అసలు ఒరిజినల్ టేస్ట్ అనేది మనం కోల్పోతున్నాం అనిపిస్తుందండి. నాకు నిజంగా నేను మా పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి నేను ఎక్కువగా మిస్ అయ్యేది మా రోలునండి. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో పెద్ద రోలు ఉండేది. మా కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరం కూడా అందులోనే ఇలా చక్కగా రోటి పచ్చళ్ళు చేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం. నాకు నిజంగా అప్పటి నుంచి మా ఇంటికి సరిపడా ఒక చిన్న రోలు కొనుక్కుందామంటే నాకు కుదరట్లేదు. వీలైనంత త్వరగా మాత్రం కొనుక్కుంటానండి ఒక చిన్న రోలు. అయితే ఈరోజు మిక్సీలో వద్దనుకుని ఇలా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్ కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్ట్ కలిపేసి చక్కగా దంచేసుకోవాలి. రోటి పచ్చడి అంటేనే జీలకర్ర వెల్లుల్లిపాయలు కదండి, అదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అది చక్కగా బాగా నలిగిన తర్వాత అప్పుడు మనం మగ్గబెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఎందుకంటే మనం టమాటా ముక్కలు కూడా వేసేస్తే పచ్చిమిర్చి నలగదు, అందుకని అనమాట. నేను మీకు చక్కగా ఒక సరదా అయిన విషయం చెప్పనా. నా చిన్నప్పుడు అండి మా ఇంట్లో ప్రతిరోజు రోటి పచ్చడి ఉండాల్సిందే, నిజంగా ఏదో ఒక పచ్చడి అనమాట. అయితే మేమందరం ఎక్కువ కజిన్స్ ఉన్నామని చెప్పాం కదా, మా మావయ్య గారు అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి, మేమందరం ఎక్కువ ఏదైనా హాలిడేస్ వస్తే ముగ్గురిళ్లలో ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అండి. అయితే ఒట్టిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పెద్దవాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు కదా, ఏదో ఒక పని చెప్పేవాళ్ళు. అప్పుడు మా అమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా రోటి పచ్చడి ఈ పచ్చడి నూరుకురండి అని ఇలా మగ్గబెట్టింది ఇచ్చేదనమాట. వెళ్ళి చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఆ రోల్ని శుభ్రంగా కడిగి మళ్ళీ క్లాత్తో తుడిచి చక్కగా చేసేవాళ్ళం. అప్పుడు నేర్చుకున్నానండి ఈ రోటి పచ్చడి. ఎవరు నేర్పారనుకుంటున్నారు? మా మావయ్య గారు అమ్మాయి రాది అండి. తనేంటంటే నాకు తెలియక మా అమ్మ మగ్గబెట్టి ఇచ్చినవన్నీ కలిపి ఒక్కసారి రోట్లో వేసి నూరైపోతే తన కాదు అలా కాదు, ఫస్ట్ పచ్చిమిర్చి దంచాలి, తర్వాత మనము ఏమై పచ్చడి చేస్తున్నామో అవి దంచాలి, తర్వాత ఆ పచ్చడి అంతా తీసి పక్కన పెట్టి వెల్లుల్లిపాయ జీలకర్ర లాస్ట్లో దంచి కలపాలి అనేది అనమాట. అలా ఆ ప్రొసీజర్ అలా కబుర్లు చెప్పుకుంటా నేర్చుకున్నదండి. రోటి పచ్చడితో నాకు చిన్నప్పటి నుంచి బోల్డ్ అంత అనుబంధం ఉందండి. అందుకే నాకు అప్పుడప్పుడు ఆ స్టైల్లో చేసుకోవాలనిపిస్తుంది. అదే రోటి పచ్చడి ఇప్పుడు మిక్సీలో వేసామనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది, ఇలాంటి చక్కగా రెడ్ కలర్ కూడా రాదండి టమాటా పచ్చడి కదా, ఒకలాంటి లైట్ కలర్ వస్తుంది. అలా కాకుండా చక్కగా చూసారా ఇప్పుడు రోట్లో చక్కగా దంచుకుని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఆ కొత్తిమీర కూడా దంచుకుంటే ఎంత మంచి కలర్ వచ్చింది, టెక్స్చర్ వచ్చింది, పైగా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి నిజంగా. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఆ చిన్నప్పుడు పద్ధతి అనమాట. ఆ రోంట్లోని పచ్చడంతా తీసిన తర్వాత ఇంట్లో అప్పుడే వంట చేస్తా వేడిగా ఉంటుంది కదా అన్నం, ఆ వేడి అన్నం ఒక ముద్ద దీంట్లో వేసుకుని ఆ రోల్లో కలుపుకుని తింటేనండి నిజంగా ఎంత బాగుంటుందండి. అమృతం కూడా దీని ముందు దిగదుడుపు. మనము అంటే కొంచెం పెద్ద అవుతున్న దగ్గర నుంచి డీసెన్సీ అది ఇది అనుకుంటాం, కానీ కొన్ని మన చిన్నప్పుడు థింగ్స్ మనం మన ఇష్ట ప్రకారం చేసుకోవాలండి. అప్పుడే మనసు చాలా తృప్తిగా ఉంటుంది నిజంగా కదా.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో రోలు ఉంటే చక్కగా ఆ రోల్లో రోటి పచ్చడి చేసుకోండి. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటే దాంట్లో ఒక ముద్ద అన్నం వేసుకుని తినండి, ఎంత కమ్మగా ఉంటుందో. ఆల్రెడీ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను కదా, ఇప్పుడు పచ్చడి దంచుతుంటే చక్కగా అదంతా చింది వీటన్నిటి మీద పడిందండి. ఇంకా అన్నీ కూడా చక్కగా తుడుచుకుంటూ వస్తున్నాను. నిజంగా ఇప్పుడు ఈ పచ్చడి గురించి మీతో షేర్ చేసుకుంటే భలే హ్యాపీగా అనిపించిందండి. మనందరం ఒక రొటీన్లో పడిపోయి మన పాత జ్ఞాపకాలను మర్చిపోతున్నాం కదా. అలా కాకుండా ప్రతి విషయంలోనూ, అటు ఫుడ్ విషయమే కాదు, ఏదైనా మనకున్న హాబీస్ అయినా ఏవైనా మన చిన్నప్పటికి సంబంధించిన జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు తాజాదనం చేసుకుంటూ ఉండాలనిపిస్తుందండి నాకు. నేనైతే అలాగే చేస్తాను. ఇదిగోండి చక్కగా లంచ్కి రెడీ అయిపోయింది. పులుసు చక్కగా ముద్దపప్పు ఫస్ట్ కలుపుకుని దాంట్లో నెయ్యి వేసుకుని, తర్వాత పచ్చడి, నెయ్యి, తర్వాత ఆ ముద్దపప్పు కలుపుకొని కొంచెం పులుసు వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందోనండి. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా మా వాళ్ళైతే ఇంకా రాలేదు భోజనానికి. ఇంకా నేను తలస్నానం చేసి వచ్చానండి. ఒక ఏజ్ వచ్చినాక ఆడవాళ్ళందరికీ ఒకలాంటి నిరుత్సాహం వస్తుంది కదా, ఇంకా ఏం కేర్ తీసుకుంటాంలే మన మీద మనకి అలా అనిపిస్తుంది కదా. అలా ఎప్పుడూ అనుకోవద్దండి. మన మీద మనం కేర్ తీసుకుని మనం కట్టు బొట్టు అన్నీ కూడా సవ్యంగా నీట్గా ఉంటే మనకి తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. ఇది నిజం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎంత వయసు వచ్చినా మంచిగా రెడీ అయ్యే హక్కు భగవంతుడే ఇచ్చాడండి. ఇది నేను నమ్ముతాను. ఏమంటారు మీరు? ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.